హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా హాస్టల్, నా రూమ్ టూర్ మీకు చూపెడతాను. మా హాస్టల్ ఏమేట్ అంటారు. ఇది మా హాస్టల్ ఫ్రంట్ ఏరియా. హాస్టల్ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది, స్పేషియస్గా కూడా ఉంటుంది. ఇది మా హాస్టల్ ఫ్రంట్ ఏరియా. నా హాస్టల్ చుట్టూ మొత్తం క్యాఫిటేరియాస్ ఉంటాయి. ఇది హాస్టల్ ఎంట్రన్స్. హాస్టల్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో మనకి సెక్యూరిటీ ఉంటాడు. హాస్టల్కి మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఇలా నా రూమ్ వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటుంది. యాక్చువల్లీ ఐఐటి గాంధీనగర్ మొత్తం 12 హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్ ఏ నుంచి హాస్టల్ ఎల్ వరకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకి కిచెన్. ఈ హాస్టల్ నేమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, అదేవిధంగా కొంచెం వియర్డ్గా కూడా ఉంటాయి. ఈ హాస్టల్ నేమ్స్ పలకటానికి కానీ వినటానికి కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ లైన్లో ఉన్నది నా రూమ్ నెంబరు E150, అంటే ఎమియట్ 150 రూమ్ నెంబర్. లెట్స్ ఓపెన్ ద డోర్. రూమ్ అయితే నాకు చాలా స్పేషియస్గా అనిపించింది. ఏ కార్నర్ నుంచి చూసినా కూడా రూమ్ చాలా పెద్దగా ఉంది. హాస్టల్ ఆఫీస్ వారు మనకి సపరేట్గా బెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది 3/6 బెడ్ అండ్ పరుపు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి చాలా మెత్తగా ఉంది. రీడింగ్ టేబుల్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది ఏసీ స్విచ్ అండ్ ఇది ఏసీ కంట్రోలర్. ఇవన్నీ కబోర్డ్స్ మనకి 5 ర్యాక్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ క్లాజెట్. నా క్లోజెట్లో నేను క్లోత్స్ పెట్టుకోవడానికి నాకు హ్యాంగర్ రాడ్ అయితే లేదు. సో హ్యాంగర్ రాడ్ బిగించమని హాస్టల్ ఆఫీస్కి అయితే నేను కంప్లైంట్ చేయాలి. ఇది ఓపెన్ విండో. ఓపెన్ విండోల నుంచి బయటికి వ్యూ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. నేను హాస్టల్ వికెట్ చేసేటప్పుడు నా లగేజ్ మొత్తం నేను ఇంతకుముందు నా హాస్టల్లో స్టోర్ రూమ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను లగేజ్ తీసుకుపోయి ఇప్పుడు నేను ప్రెజెంట్ షిఫ్ట్ అయిన హాస్టల్ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకా లగేజ్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఇంకా నా రూమ్ క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా రూమ్ క్లీన్ చేసి సర్దుకోవాలి.